వీళ్ళలో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధపడినట్టుగా ప్రవీణ్ కుమార్ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన నివాసంలో కలిశారు. ప్రవీణ్ కుమార్ అదేవిధంగా మాయావతితో కూడా మాట్లాడారని, రానున్న రోజుల్లో పొత్తుకు సంబంధించి మరింత పూర్తి వివరాలు తెలియజేస్తామంటూ కూడా కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. సీట్ల సర్దుబాటుకి సంబంధించి త్వరలోనే ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నట్టుగా కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ పొత్తుతో తెలంగాణ జీవితాలు మారుతాయంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమావేశం అనంతరం ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే కేసీఆర్తో ముగిసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ. ఈ చాలా కీలకమైనటువంటి భేటీగా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కలిపి పోటీ చేయాలి అనేటటువంటి నిర్ణయానికైతే రెండు పార్టీలు వచ్చినట్టుగా తెలుస్తుంది. బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తుందంటూ కూడా ప్రవీణ్ కుమార్ ఒక ఆరోపణలు అయితే గుప్పించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక రానున్న త్వరలోనే సీట్ల సర్దుబాటుకి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ఒక అభిప్రాయం వస్తుంది. ఆ అభిప్రాయం వచ్చిన తర్వాత మీడియాకి తప్పకుండా తెలియజేస్తామంటూ కేసీఆర్ చెప్పారు. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే కేసీఆర్కి అయితే వ్యతిరేకంగా, కేసీఆర్ పరిపాలనకి, ఆయన విధానాలకి వ్యతిరేకంగా ఆయన వీఆర్ఎస్ తీసుకొని పార్టీలో కీలకంగా వ్యవహరించారో, ఇప్పుడు అదే ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్తో జోడీ కట్టడం పట్ల ఇప్పటికే అనేక వర్గాల నుంచి కూడా ఒక వ్యతిరేకమైనటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. చూడాలి ఫ్యూచర్లో ఏం జరుగుతుందనేది. రైట్గా ఈ రెండు పార్టీలకి సంబంధించినటువంటి పొత్తులకి సంబంధించి, లెక్కలకి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ సైదులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సైదులు, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఉదయం నుంచి ఇప్పుడు జరిగినటువంటి భేటీ ముగిసింది. సో దానికి సంబంధించిన పూర్తి స్థాయి అవుట్పుట్ ఏంటి? ఎంఎన్ఆర్ కొద్దిసేపటి క్రితమే ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ ముగిసింది. సో లోక్సభ ఎన్నికల్లో వారు పొత్తు పెట్టుకునేందుకు దాదాపుగా ఖరారైనట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇక ఖచ్చితంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇరు పార్టీలు పొత్తుకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే ఇక్కడ కేసీఆర్ నివాసంలో నందినగర్లో మాట్లాడడం జరిగింది. అయితే రేపు ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాయావతితో కూడా మాట్లాడతారని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. సో ఇక తను ఎక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పేసి కూడా చెప్పలేదు, కానీ దాదాపుగా ఇంకా నాగర్ కర్నూలు నుంచే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయబోతున్నారని చెప్పేసి కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేది కూడా రేపు క్లారిటీ మొత్తం కూడా స్పష్టంగా మీకు తెలియజేస్తామని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా మేము అధికారంలో ఉన్నప్పుడు దళితులు చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి, అదేవిధంగా దళిత బంధు విషయంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొంత మాపై అంటే కొంత మేము చేసిన అభివృద్ధికి సంబంధించి ఆకర్షితులయ్యారు కాబట్టి, సో ఖచ్చితంగా అలాంటి అభివృద్ధి కావాలంటే ఇటు బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి, సో ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో ఇటు పోటీ ఇద్దరు కూడా పొత్తు పెట్టుకుంటే, అటు ఇంకొకటి ఏంటంటే సెక్యులరిజంకి సంబంధించి ఎక్కువ ప్రస్తావనకు వస్తుంది కాబట్టి ఇరు పార్టీలకు సంబంధించిన లౌకిక వాదాన్ని కాపాడుకునేందుకే ఇటు బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు అని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. సో ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఖచ్చితంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో చేసిన కేసీఆర్ అభివృద్ధికి సంబంధించి కూడా తన ప్రస్తావనకు తీసుకొచ్చారు. సో గతంలో దళితులకు చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో, అభివృద్ధి సంక్షేమం, అదేవిధంగా దళిత బంధు విషయాన్ని కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాబట్టి సో ఖచ్చితంగా ఇక లౌకికవాదాన్ని నిలబెట్టేందుకు మేము పొత్తు పెట్టుకున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ పొత్తులో భాగంగా ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారని చెప్పేసి కూడా క్లారిటీ అయితే ఇంకా రాలేదు. కాకపోతే ప్రస్తుతం మాత్రము తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నారు మీరు అన్నట్టుగా 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రం 4 స్థానాలు అభ్యర్థులను ప్రకటన చేసింది. ముఖ్యంగా మహబూబాబాద్ నుంచి ఎస్టీ అక్కడ రిజర్వేషన్ కాబట్టి అక్కడ మాలవత్ కవితకు సిట్టింగ్ అక్కడ అవకాశం ఇచ్చింది. అదేవిధంగా ఖమ్మం నుంచి నాగేశ్వరకు అవకాశం ఇచ్చింది. పెద్దపల్లి నుంచి మాజీ మినిస్టర్ అయినటువంటి కొప్పల్ ఈశ్వర్కి అవకాశం ఇచ్చింది. సో కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్కి అవకాశం ఇచ్చింది. సో ఇక బీఎస్పీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది అనేది కూడా మనకి కొంత క్లారిటీ రావాల్సింది. ఆ క్లారిటీ రేపు వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఒకే ఒక స్థానంలో బీఎస్పీ పోటీ చేస్తుందని చెప్పేసి కూడా మనకు సమాచారం ఉంటుంది. అది కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కడే ఇటు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొంత ఆసక్తిగా ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. దానిలో భాగంగా నాగర్ కర్నూలు సీటు ఒకే ఒక స్థానం నుంచి బీఎస్పీ పోటీ చేసే అవకాశం ఉంది. ఇక మిగతా అన్ని స్థానాల్లో కూడా ఇక బీఆర్ఎస్ అభ్యర్థులే ఉంటారు. సో ఖచ్చితంగా ఇక ఆ పొత్తుల అంశానికి సంబంధించి కూడా దాదాపుగా ఖరారైనట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఏదైనప్పటికీ ఆ లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు అన్యూహంగా కొన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి. పొత్తుల అంశం అంటే ఊహించిన విధంగా కూడా ఇటు బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పేసి చెప్తున్నప్పటికీ అన్యూహంగా ఒక్కసారిగా బీఎస్పీతో పొత్తు అని చెప్పేసి కూడా తెరపైకి వచ్చిన అంశం కనిపిస్తుంది. అంటే నిన్నటి వరకు కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగినప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం తను ఖండిస్తూ వచ్చిన ఈరోజు ఉదయం కూడా తన వాదనను కూడా ఎల్లబుచ్చాడు, ట్వీట్లో ఖండించాడు ఆ విషయాన్ని. సో ఇక ఇప్పుడు తీరా చూసే వరకు అతను ట్వీట్ చేసిన గంట వ్యవధిలోనే బంజారాహిల్స్ నందినగర్ కేసీఆర్ నివాసానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చారు. సో పొత్తుల అంశం దాదాపుగా చర్చించుకున్నారు.
ఏదైనప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం అన్యూహ పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. మరి ఒకవైపు ఇటు బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డిని కలవడము, కలిసిన ప్రతిసారి అభివృద్ధి కోసమే మేము కలుస్తున్నామని చెప్పడము, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సిట్టింగ్ ఎంపీలు బీజేపీ వైపు చూడడము, ముఖ్యంగా జహీరాబాద్ నుంచి చూసుకున్నట్టయితే మాత్రం బీబీ పాటిల్ బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా రమేష్ కూడా త్వరలో బీజేపీలోకి వెళ్తారని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటు చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనప్పటికీ నిన్న మాత్రం ఆ చేవెళ్ల రంజిత్ రెడ్డి పేరు ఖరారు చేయలేదు అధిష్టానం. సో తనకు కూడా కొంత ఆసక్తి చూపట్లేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. అంటే ఒకవైపు ఆ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉండి వేరే పార్టీ వైపు చూస్తున్నప్పటికీ ఇప్పుడు మాత్రం కేసీఆర్ అన్యూయంగా బీఎస్పీతో పొత్తు పెట్టుకుని లోక్సభ ఎన్నికలకైతే వెళ్తున్నట్టుగా సిద్ధమైంది. సో ఏదేమైనప్పటికీ రేపు ఇరు పార్టీలకు సంబంధించి మరోసారి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్ని సీట్లలో పోటీ చేయాలని చెప్పేసి కూడా క్లారిటీ తీసుకుంటాం. ముఖ్యంగా రేపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాయావతితో మాట్లాడతారని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. అయితే కేసీఆర్ నేరుగా మీరు ఏమైనా మాట్లాడతారని చెప్పేసి కూడా మనం మీడియా అడిగినప్పటికీ నేను మాయావతితో మాట్లాడేది ఏం లేదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాయావతితో మాట్లాడి చర్చించుకుంటారు, బొత్తుకు సంబంధించి చర్చ వస్తుందని చెప్పేసి కూడా తను చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ దేశంలో సంబంధించి మతోన్మాదం సంబంధించి కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. లౌకికవాదం ముఖ్యంగా సెక్యులర్ భావజాలకు సంబంధించిన మా పార్టీలు కాబట్టి సో అందుకు మేము ఈ పొత్తు పెట్టుకున్నామని చెప్పేసి కూడా ఇటు కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ సైదులు. తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చినాం. పని చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు ఎల్లుండి అంటే సీట్ల మీద ఏం క్లారిటీ లేదా సార్? వాళ్ళు ఎన్ని పొడి చేస్తారు రేపు అనుకుంటాం లేదు. ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది. బేసికలీ ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది. తప్పకుండా కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సింది. సార్ అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగా ఉంటుంది కదా. వీళ్ళు తెలియదు, మీరు కూడా సస్పెన్స్ ఉండను కదా. ఒకటైతే తెలియదు సార్, నాగర్ కర్నూలు నుంచి వారు పోటీ ఎందుకు పెద్దపల్లి నుంచి చేద్దా కదా. పెద్దపల్లి మనం ఆల్రెడీ అనౌన్స్ చేసినాం. వరంగల్ స్టేట్ ప్రెసిడెంట్ వరంగల్ నుంచి చేద్దా. ఇక్కడేం చేయదు, దానికే ఉంటుంది. జనరల్ సీట్ కూడా చేయొచ్చు, జనరల్ సీట్ కూడా చేయొచ్చు. సార్ మాయావతి గారు మాట్లాడారు. నేను ఇంకా దానితో మాట్లాడలేదు. ప్రవీణ్ గారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు. నేను రేపట్ల మాట్లాడతాను. ఓకే, పాత పరిచయం ఇంకా ఇతర పార్టీలు ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంది? చూద్దాం ఏం జరుగుతుందో. సస్పెన్స్ ఉంది కదా మనకి.